సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా నూతన సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అబ్దుల్లాపూర్మైట్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో 44 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్వాక్రా మహిళా భవనాలు, ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం, డ్రైనేజీ పనులకు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో కలిసి ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, మన గ్రామాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అన్నారు. ఇందులో భాగంగానే 44 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గత కొంతకాలంగా సరైన మురుగు కాల్వలు లేక కాలనీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఆ పారిశుద్ధ్య సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ తెలియజేశారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా, ఏ దశలోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇది మన అభివృద్ధి ప్రయాణంలో కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులు చేపడతామని ఆమె తెలిపారు. గ్రామాభివృద్ధి అనేది సర్పంచ్ ఒక్కరి వల్లే సాధ్యం కాదని, అందరి సంపూర్ణ సహకారం ఉంటేనే మనం అనుకున్నది సాధించగలమని, మనమంతా కలిసికట్టుగా శ్రమించి మన ఊరిని మండలంలోనే కాదు, రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, అధికారులు, సిబ్బంది, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు మరియు మా పాలక మండలికి అందరికీ నమస్కారం. ఇక్కడ జేఎన్ఆర్ఎంలో 2 డ్వాక్రా బిల్డింగ్స్, ఒకటి పిల్లలకు టాయిలెట్స్, ఇంకొకటి అండర్ డ్రైనేజ్ చేయడం ఇవాళ పూజ జరిగింది. మొత్తం వచ్చేసి 40 lakhs అమౌంట్, 44 lakhs. ఇవి తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉన్నా మేము వీటి తర్వాత అవి కూడా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాము. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అబ్దుల్లాపూర్మిట్ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు అదేవిధంగా వార్డు మెంబర్లకు, అలాగే కాలనీ వాసులకు, డ్వాక్రా మహిళా సంఘాలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా గెలిచినప్పుడు హామీ ఇచ్చినట్టుగా జేఎన్ఆర్ఎం కాలనీలో ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ పోతున్నాము. ముందుగా పారిశుద్ధ్యం అనుకున్నాము. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థని ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే మేము ముందు ఇలాగే ఇక్కడ పర్యటించినప్పుడు స్కూల్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి పిల్లలు టాయిలెట్స్ కి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకని మేము మా పై వాళ్ళకి చెప్పేసి ఈరోజు టాయిలెట్స్ కి కూడా భూమి పూజ చేయించడం జరిగింది. అలాగే ఒక్కొక్కటిగా మేము జేఎన్ఆర్ఎం కాలనీ శుభ్రంగా చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాము. అలాగే కాలనీ వాసులు కానీ మాకు పూర్తిగా సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తొందర పడకుండా కాలనీ వాసులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. పనులు అనేవి మేము ఇప్పుడే వచ్చినాం కాబట్టి మా మీద ఒత్తిడి చేయకుండా, మేము కూడా కొంచెం బడ్జెట్ చూసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి మమ్మల్ని నమ్మండి. తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ మేము చేస్తాము. మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము ముందున్నాము. అలాగే ప్రతి ఏ వార్డు అయితే ఉన్నదో ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ వార్డు నెంబర్ దృష్టికి, పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి తీసుకొస్తే వాళ్ళ ద్వారా వాళ్ళని మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సహకారం తీసుకొని, అలాగే మేము కూడా ముందు అన్ని పనులు చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ చేసినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే నాతోటి వార్డు సభ్యులందరికీ, అలాగే కాలనీ వాసులకు నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము మొత్తం 44 లక్షల ఫండ్తో 2 డ్వాక్రా భవనాలు, అలాగే డ్రైనేజ్, అలాగే స్కూల్లో కనీస వసతులు లేవు. అవి కూడా మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్, మా వార్డు సభ్యులందరి సహకారంతో ఇక్కడ మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇంత ముందుకు ఈ కాలనీలో నడవాలంటే ఎక్కడ చూసినా డ్రైనేజ్. అదే మా పాలక వర్గం ఇప్పుడు వచ్చినాక చూడండి, ఎక్కడ వెళ్ళినా ఎంత నీట్గా అనిపిస్తుందో మన కాలనీ. ఇప్పుడు వచ్చిన పాలక వర్గంగా ఇలాగే మాకు సహకారాలు అందించి ఇంకా మా కాలనీ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన అబ్దుల్లాపూర్ గ్రామం ప్రజలందరికీ నమస్కారం. జేఎన్ఆర్ఎం కాలనీ వాసులందరికీ తెలియజేయనది ఏమనగా, మా వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ మీకు అందజేస్తామని, ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలు, పబ్లిక్ టాయిలెట్స్ అండ్ డాక్టర్ బిల్డింగ్స్, ఇంకొకటి అంగన్వాడీ స్కూల్స్, ఖచ్చితంగా ఇవన్నీ మేము నిర్మిస్తాము. ఇంకేమన్నా సమస్యలు ఉన్నా మా గ్రామ పెద్ద విజయ శ్రీశైలం గారి ద్వారా మేము ప్రతి ఒక్క సమస్యను మేము పరిష్కారం చేస్తున్నామని హామీ ఇస్తున్నాం.
ఈ జేఎన్ఆర్ కాలనీలో ఈరోజు ఎక్కడ చూసినా పరిశుద్ధం అనేది లేకుండా డ్రైనేజ్ పొంగి పొరుతుండేది. దానికి పాలకవర్గం స్పందించి ఈ 2 నెలల్లోనే పరిశుద్ధ విషయంలో ముందస్తులో ఉండి మా కాలనీకి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా జేఎన్ఆర్ కాలనీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో మా పాలక మండలి ఏర్పాటు చేసి 2 మాసాలు కావస్తుంది. అద్భుతంగా ఇవాళ నిధుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మా సర్పంచ్ గారు విజయ శ్రీశైలం గౌడ్ గారి, అదేవిధంగా ఉప సర్పంచి అంతటి సుష్మా చౌడ్ గారు కానీ మా పాలక మండలి సభ్యులు కూడా అందరూ కలుపుకొని అభివృద్ధి పథకంలో అబ్దుల్లాపూర్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు పారిశుద్ధ విషయంలో కానీ నీటి విషయంలో కానీ అనేకమైన గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి ఒక్కరు కూడా పేదవానికి చేరవేసే దిశగా ఈరోజు మా పాలక మండలి పనిచేస్తున్న విషయంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో కూడా ఈ 2 మాసాలే కాదు, గడిచిన వచ్చే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మేము కలిసికట్టుగా కలిసేసి అబ్దుల్లాపూర్ని అభివృద్ధి పనులు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం.